హలో అండి. నమస్తే అందరికీ. నేను కవిత. నేను ఢిల్లీ నుంచి వీడియోస్ చేస్తాను. నేను ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమైనది నేను చెప్పాలనుకుంటున్నాను. నేనెప్పుడు కోట్లు వస్తాయి, లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది, అది ఇదని పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పనండి. నేను చెప్పే రెమెడీస్ అన్నీ ప్రతి ఒక్కటి వెరైటీగానే ఉంటాయి. ఎందుకంటే నేను నేర్చుకున్నది ఢిల్లీలోనే కాబట్టి నా రెమెడీస్ అంతా వెరైటీగానే ఉంటాయి, కానీ చేస్తే మాత్రం చాలా ప్రభావమైనవి. అందుకనే ఎవరికైనా నమ్మకం ఉంటే తప్పకుండా చేయండి. నేను ఈరోజు డబ్బు గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఎవరైనా సరే, ఎంత పేద కుటుంబం అయినా సరే, ఇది హల్దీ మాల, పసుపు మాల చూసింటారు మనం కూడా. ఇది హల్దీ మాల. దీంతో మనము బృహస్పతి మంత్రం అది కానీ పొద్దున్నే ఒక మాల అంటే ఇది మొత్తం ఒక పూస మనము పట్టుకొని ఈ మంత్రం చదివి మళ్ళీ రెండో పూస పట్టుకొని, ఇది చాలా మందికి మన ఆంధ్రాలో తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా మంది కృష్ణమాల జపిస్తారు కాబట్టి. అలానే సేమ్ పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి కంటిన్యూగా చేయాలి నేను చెప్పే మంత్రం. ఇది ఎంత పేదరికం ఉన్నా సరే, కోట్లు వస్తాయని మాత్రం నేను చెప్పనండి, అది మాత్రం నమ్మకండి. ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, అవన్నీ వట్టి మాటలే. ఈ మాల పొద్దున్నే, సాయంత్రం మనము ఒక్కొక్క మాల చేస్తే గన ఈ మంత్రం జపించి, మీకు ఇంట్లో డబ్బుకి ఎప్పుడు కొదవ ఉండదు. కొదవ అంటే మనం ఇప్పుడు అర్జెంటుగా ఏదన్నా మనకేమన్నా ప్రాబ్లం వస్తుంది, మనకు 1000 రూపాయలు కావాలి, 2000 కావాలి, అంతవరకు మాత్రమే, 2000 3000, అంతేగాని కోట్ల వరకు మాత్రం నేను అస్సలు చెప్పను. అవి ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, నేను నమ్మను. మన అవసరానికి సరిపడ్డ డబ్బు మన చేతిలో ఎప్పుడూ ఉంటుంది, నిలువ ఉంటుంది మన ఇంట్లో. మనము ఒకరి దగ్గర అప్పు తీసుకునే పరిస్థితి మనకు రాదు, కానీ కంటిన్యూగా 2 సార్లు మాత్రం ఈ మంత్రం చేయాలి. ఈ మంత్రం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి, మొదటి ఇది మనకు వచ్చేది, మనము ఉత్తరం దిశగా కూర్చోవాలి. ఉత్తరం ఏ వైపు ఉంటుందో ఉత్తరం దిశగానే కూర్చోవాలి ఎప్పుడు ఈ మంత్రం చదివినా కూడా. మనము బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. అది గ్రహాలకు సంబంధించిన మంత్రాలు బెడ్ మీద కూర్చొని కూడా చేయవచ్చు, తిరుగుతూ కూడా చేయొచ్చు. కానీ ఈ మంత్రం మాత్రం కూర్చొనే చేయాలి మనం. కొన్ని మంత్రాలు కూర్చొని చేయాలి, కొన్ని మంత్రాలు తిరుగుతా కూడా చేయొచ్చు. దానికి నేను మళ్ళీ ఎప్పుడైనా వీడియో చేస్తాను. ప్రతి ఒక్క మంత్రం నిలబడి మనం ఇష్టం వచ్చినట్లుగా పోతా ఎక్కడ దావలో అయినా చేసుకుందాము, ఏడన్నా ఆఫీస్లో అయినా పోతా చేసుకుంటూ వెళ్ళిపోదామంటే అది కుదరదు. కూర్చొని మాత్రమే చెయ్యాలి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఎవరు చేసినా కూడా పర్లేదు. లేదంటే ఇంట్లో భార్యాభర్తల్లో భార్య కానీ భర్త కానీ, ఎందుకంటే ఇంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? భార్య భర్త. ఇంటికి మనం ముఖ్యమైన వ్యక్తులు భార్య భర్తే, తర్వాతే వేరే వాళ్ళంతా. భార్య కానీ భర్త కానీ చేయొచ్చు, అదేం లేదు. ఇది మాల ఉందండి. ఫస్ట్ కూర్చోవడం చెప్తాను మీకు. చూడండి, నేను ఒక కుషన్ అనేది నేను ఇక్కడ వేసుకున్నాను కింద. జాగ్రత్తగా చూడండి, ఎక్కడ కూడా నేను బయట లేను. ఈ కుషన్ లోపలే ఉన్నా, దీన్ని కుషన్ అంటారు ఇక్కడ. నేను దీని లోపలే ఉన్నాను, ఎక్కడ కూడా నాకు భూమి మీద టచ్ లేదు. మనం ఎప్పుడు ఏ మంత్రం చదివినా, అంటే కొన్ని మంత్రాలు తిరుగుతా చేసుకోవచ్చు, అది ఎప్పుడని చెప్తాను. ముఖ్యమైన మంత్రాలు మనం ఏమైనా చదివేటప్పుడు చెప్పేటప్పుడు ఇలాగా ఏదన్నా వేసుకొని మన కింద కూర్చోవాలి. లేదంటే మనము బెడ్ మీద కూడా కూర్చొని చేయొచ్చు, ఎందుకంటే మనం భూమి మీద లేం కాబట్టి. బెడ్ మీద గ్రహాలకు సంబంధించిన మంత్రాలు
మనము స్నానం చేసినా చేయకపోయినా దానికి సంబంధం లేదు. మీరు నేను చెప్పాను కదా, నేను చెప్పే ప్రతి ఒక్కటి విచిత్రంగానే ఉంటాయి. గ్రహాలకు సంబంధించిన మంత్రాలు మనము స్నానం చేసినా చేయకపోయినా కాళ్ళు చేతులు కడుక్కొని మనం చేసుకోవచ్చు. కానీ కూర్చునేటప్పుడు బిస్తర్ మీద అయినా కూర్చోండి, బెడ్ మీద అయినా, లేదా ఇలాంటి ఏదన్నా చేప కానీ, మన ఊర్లో చేపలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చేప కానీ, లేదంటే చెద్దరు కానీ, ఏదైనా సరే మనము భూమికి టచ్ కాకుండా ఇలా వేసుకోవాలి. భూమికి మనం టచ్ కాకూడదు మంత్రం చదివేటప్పుడు. నిష్టగా ఇది ఉంది కదండి మాల, ఈ మాల మనము చిటికిన వేలు చూపుడు వేలు తగలకూడదు. నాకు తెలిసి చిటికిన వేలు చూపుడు వేలు తగలకూడదు. నేను కూడా చేస్తుంటాను మంత్రం అప్పుడప్పుడు, కానీ ప్రతి ఒక్కటి నేను చేయను. ఇది ఇలా పట్టుకోవాలి. చిటికిన వేలు ఉంది కదండి, చిటికిన వేలు టచ్ కాకూడదు. ఈ బొటన్ వేలు, ఈ చూపుడు వేలు ఇవన్నీ మనకు టచ్ కాకూడదు. ఈ 2 వేళ్ళు మాత్రం ఇలా వేసుకొని మాల, నేను శివరాత్రి అప్పుడు మాత్రమే చేస్తాను మాల, నాకు తెలిసి ఇట్లా చేసినాను. ఇది ఒక్క పూసు ఉంది కదండి, ఇది లెక్క లేదనమాట. ఇది గింతి అంటే ఇది మనకు కౌంటింగ్ క్లియర్ పెట్టింటారు, ఇది లెక్క లేదు. ఓకేనా. ఈ వెనకాల ఉంది కదండి, ఈ పూస మనం ఇలా పట్టుకొని చిటికిన వేలు చూపుడు వేలు, బటన్ వేలు టచ్ అవుతుంది, సారీ, ఈ చిటికిన వేలు ఈ చూపుడు వేలు మన మాలకి టచ్ కాకూడదు. ఈ బటన్ వేలుతో సర్దుకుంటూ వెళ్ళాలి. ఒక్క పూస పట్టుకున్నాక మనం చెప్పాల్సిన మంత్రం ఓం బ్రిం బృహస్పతే నమః. మీరు గూగుల్లో సెర్చ్ చేసినారంటే ఈ మంత్రం ఖచ్చితంగా వస్తుంది. 2-3 వస్తాయి, కానీ ఇది మాత్రం ఓం బ్రిం, నేను మళ్ళీ రాసి కావాలంటే పెడతాను. బ్రిం, ఒక బిందిలాగా బ్రిమ్ అంటామే మనము, బింది, మన ప్లాస్టిక్ బింది ఉంటే ఏదైనా బింది ఉంటుంది కదా, ఆ బి పెట్టాలి. ఓం బ్రిం బృహస్పతే బృహస్పతే నమః అని ఒక్క పూస వెనక్కి తీయాలి. మళ్ళీ 2వ పూస పట్టుకోవాలి. మళ్ళీ 2వ పూస అప్పుడు ఓం బ్రిం బృహస్పతే నమః. మళ్ళీ 3వ పూస ఓం బ్రిం బృహస్పతే నమః. ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేయొచ్చు, నేను చెప్పగలను మీకు. ఇలాగా మనము అంతా అయిపోయినాక, ముఖ్యమైన విషయం, మనమంతా అయిపోయినాక మనము ఎక్కడికి వెళ్తాము, మనము మాలంతా అయిపోయినాక ఇక్కడ పూస ఒకటి ఉంది కదండి మధ్యలో మన దగ్గర, ఇక్కడికి వస్తాం. అది మధ్యలో మనం స్టార్ట్ ఆ పక్క నుంచి అయినా, ఇక్కడ స్టార్ట్ అయిపోయి మొదలుపెట్టినంత అయిపోయినాక ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చినాక ఇలా లాస్ట్ మంత్రం అయిపోయినాక మళ్ళీ ఈ దండ అలాగే పడేయకండి, ఎక్కడ కూడా పెట్టకండి, దీన్ని ఇలాగే మన నుదుటిన, మన కళ్ళకు అద్దుకున్నట్టుగా ఇలాగ మన నుదుటిన ఇలాగ పెట్టుకొని, మన నుదుటిన ఈ పూస, మధ్య పూస, మంత్రం అంతా అయిపోయినాక ఈ మధ్య పూస ఇలాగ ఏ పూస పట్టుకొని ఈ మధ్య పూసను ఇలాగ మన నుదుటిని పెట్టుకొని నమస్కారం చేసుకొని, ఏం చెప్పొద్దండి, ఊరికే నమస్కారం చేసుకొని మళ్ళీ ఇక్కడ దీన్ని సేఫ్గా పెట్టుకోండి ఎక్కడన్నా ఏదన్నా. నేనైతే కవర్లో వేసినానండి, మళ్ళీ ఎత్తిపెట్టేసేయండి. మంత్రం అయిపోయినాక మధ్య పూస నమస్కారం చేసుకోవడం అవసరం. అలాగే మంత్రం అయిపోయినాక లేచి గబగబామని వెళ్ళిపోయి పెట్టకూడదు. నమస్కారం చేసుకున్న తర్వాతనే మనం లేసేయాలి. సరేనా. ఇప్పుడు నేను లేస్తున్నాను.